హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాక్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు హర్షలు చేసిన బియ్యము రాత్రి నానబెట్టుకున్న. ఒక కేజీ బావు బియ్యము నానబెట్టిన. మనం నైటే నానబెట్టి పెట్టుకోవాలి. నైట్ కడుక్కొని నానబెట్టి పెట్టుకోవాలి. పొద్దున తీసి అట్లాంటి జల్లిలో వేసేసేయాలి. ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నా. మిక్సీ గిన్నె తీసుకున్నా, మిక్సీలో వేసేస్తున్నా. మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ పడదాం. ఇప్పుడు మనం పిండి కావాలి, అది పట్టిన జల్లెలు పడుతున్నా. మనము సన్న జల్లి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సన్న జల్లితోనే పట్టాలి. ఎందుకంటే కొంచెం దొడ్డుగుంటే కూడా అరిసెలు ఇట్లా ఇచ్చుకపోయినట్టు అవుతాయి అన్నమాట, మంచిగా రావు. సన్న జల్లితోనే పట్టుకున్న పిండి అంతా. నేను కిలోంబావు బియ్యానికి కిలో బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. పట్టేసుకున్నాను మొత్తం. ఇప్పుడు మనము ఒక మందం ఉన్న బగోని తీసి పెట్టుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోద్దాము. ఒకటే గ్లాస్, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక గ్లాస్ వాటర్. బెల్లం, ఇక కేజీ బెల్లం తీసుకున్నా నేను. కేజీ బెల్లం తీసుకున్నా, అంతా కట్ చేసి పెట్టుకున్నా నేను. ఇప్పుడు మనము అందులో వేసేద్దాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవడం లేదు, ఎవ్వరు చూడడం లేదు. ఇదే ఆలోచిస్తున్నాను నేను. అది కలిపేటప్పుడు ఇక పానకం అనేది బాగా కలిపి ఇంకొక దాంట్లో వడబట్టిన, జల్లిలో పోసి వడబడుతున్నా. ఒకటి మీకు చెప్తున్నాను అనమాట. జల్లిలో పోసి వడబట్టిన, పట్టేసి నేను మర్చిపోయి ఆ జల్లికి కింద ఉన్నది ఏలుతోని ఇట్లా తుడిచేసిన ఫ్రెండ్స్. తుడిసే వరకు ఏలుకు తుడిస్తే బెల్లం అంటుకుందని చెప్పి ఇట్లా అన్న. ఇట్లా అది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. చర్మం కూడా వచ్చేసింది ఇట్లా పైన ఏలికెంచి. ఇక అప్పుడే వాటర్తోని కడుక్కున్నది. ఇక ఇట్లా జల్లి పట్టిన. ఇప్పుడు ఆ పానకం అంతా అడుక్కేమని ఉంటుందని ఆ జల్లిలో పోసుకున్నాను ఫ్రెండ్స్. ఈ జల్లిలో పోసుకొని మర్చిపోయి అట్లనే కింద ఉన్నది కూడా ఊడ్చేద్దామని ఏలుతోని ఇట్లా పోయినా, అట్లనే అంటుకుంది. ఇట్లా వచ్చేసింది ఇట్లా చర్మం, ఇట్లా నయ్యం. ఇక మొత్తం వచ్చేస్తుండే. ఫ్రెండ్స్, నేను పెట్టిన వీడియోలు నచ్చుతలేవు తెలియదు, కానీ అస్సలు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే లేదు అసలుకి. బెల్లము పానకం అందులో వాటర్ లేచి అట్లా చాలు ఫ్రెండ్స్. అంత చాలు మనకి. మొత్తం ముద్ద గట్టిగా రావాలని ఏం లేదు. అది మామూలుగా వస్తే చాలు. ఎందుకంటే అది ముద్ర పాకం పట్టేస్తే గట్టిగా అవుతాయి అరిసెలు. కాబట్టి మనము మామూలుగానే పట్టుకోవాలి. ఇట్లా బాగా పిండి వేసుకుంటే, నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కదా, అట్లా నేనే వేసుకోవాలి. ఒక ఇద్దరు ఉంటే, ఇద్దరు అయితే ఒకరు కలుపుకుంటా ఒకరు పోస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది. ఇట్లా బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఆ ఏలుకు ఇట్లా అంటుకుందని చెప్పినా కదా ఫ్రెండ్స్, వేడి అది ఇట్లా ఉబ్బింది. ఇట్లా ఇంతలా బుగ్గొచ్చింది ఫ్రెండ్స్. అది పట్టుకోనికి వస్తూనే లేదు. చూపుడేలకే అయ్యింది. ఆ గంటను పట్టుకొని తిప్పడానికి వస్తూనే లేదు. ఇట్లా ఇంత కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఇట్లా బాగా కలుపుకోవాలి. పిండి అంతా వేసి బాగా కలుపుకోవాలి.
నేను కేజీకి కేజీ బియ్యానికి కేజీ పిండికి కేజీ అంతా బెల్లం వేద్దాం అనుకున్నాను. అయితే నేను కిలోంబావు బియ్యం ఎందుకు పోసిందంటే మనం కేజీ బెల్లం వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకవేళ పల్సగిట్ అయ్యిందనుకో అప్పుడు మనము ఆ కేజీంబావు బియ్యం ఉన్నాయి కదా, పావు కూడా ఉన్నది కదా, అది కూడా పిండి వేసేస్తా అనేసి నేను అట్లా. ఎప్పుడైనా కానీ మనము కొంచెం కేజీంబావు అట్లా తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు మీరు అరిసెలు చేయాలంటే కేజీ బెల్లానికి కేజీంబావు కేజీన్నర తీసుకున్నా పర్వాలేదు. కేజీన్నర తీసుకోవాలి. కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం తీసుకోవాలి. సరి కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా తీసేసి అయిపోయింది. పానకం పట్టేసినాం కదా, ఇప్పుడు మనము పిండి వేసి పట్టేసినాం కదా, ఇది పక్కకు పెట్టేసుకుందాం. చల్లారినాక మనము అరిసెలు చేసుకుందాం. ఇప్పుడు నేను చేస్తున్నా ఇట్లా ముద్ద ఇట్లా రావాలి. ఇట్లా మనం నూనె అంటించుకొని చేయాలి అంతే. మనకు కొంచెం మందంగానే ఒత్తేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సన్నగా ఏం ఒత్తుకోవద్దు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇట్లా మందంగానే ఒత్తుకోవాలి. మీరు కిలో బెల్లానికి కేజీన్నర వేసేసుకోండి, ఏం కాదు. కేజీన్నర బియ్యము, కిలో బెల్లం. మరీ స్వీట్ కావాలనుకుంటే కేజీ బెల్లం తీసుకోండి, కిలోంబావు బియ్యం తీసుకోండి. మళ్ళీ ఒకసారి వేస్తున్నాను చూడు. ఇట్లా మంచిగా పొంగాలి ఫ్రెండ్స్. ఇట్లా చూసిరా, ఇట్లా వేసుకోవాలి అన్నీ. ఇట్లా మనకు పూరిలాగా ఇట్లా పొంగాలి. అప్పుడే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇట్లా అన్నీ పొంగాలి. ఇట్లా పొంగినాయి చూడండి. అరిసెలలో ఏది మిస్టేక్ అయినా అరిసెలు రావు ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది అరిసెలు.
మనం ఇంకొక దాంట్లో తీసుకొని ఇట్లా ఆయిల్ అంతా ఒత్తేసుకోవాలి, లేకుంటే ఆయిల్ అంతా అట్లనే ఉంటుంది కదా. ఆయిల్ అంతా ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది. ఇక అవి ఒక్కొక్కటి మనం చాలా మందంగా వేసుకుంటాం కదా, అందుకే కాలవని చెప్పి అవి ప్రెస్ చేయాలి. ఇట్లా పూరిలాగా మనం పూరిలాగా ప్రెస్ చేయాలి. మనం ఇంకా పట్టియాలి ఫ్రెండ్స్, పట్టిస్తే చాలా బాగుంటుంది. ఇంకా పిండి మిక్సీ కంటే పట్టియాలి. మనం గిన్నెకి ఇచ్చినామనుకో మంచిగా పట్టుతారు వాళ్ళు. ఇంకా నేను ఎందుకులే కొంచెమే కదా అని చెప్పి ఇంట్లోనే మిక్సీకి వేసేసిన. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మనం రేషన్ బియ్యం తీసుకోవాలి ఫ్రెండ్స్. రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా మంచిగా, అందుకే రేషన్ బియ్యంతోనే చేయాలి. నేను రేషన్ బియ్యంతోనే చేసిన. మనం ఈ సన్న బియ్యము వీటితో చేయొద్దు. రేషన్ బియ్యంతోనే మంచిగా వస్తాయి. అయిపోయింది ఇక. ఏది కాలలేదు ఫ్రెండ్స్, అది దొడ్డుగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వేసి ప్రెస్ చేసిన. లేకుంటే అట్లా వెళ్తుంది బయటికి, ఎందుకంటే దొడ్డుగా ఉంటే ఇది చాలా కొంచెం దొడ్డుగా వచ్చిందనమాట. నేను పొయ్యి ఎక్కువ పెద్దగా పెట్టిన, అందుకది తొందరగా గాలేసింది. అయిపోయింది, ఇంతే అరిసెలు. ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవడం లేదు, వీడియోలే చూడడం లేదు. అయిపోయింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అరిసెలు అయిపోయినాయి. ఇంతే ఫ్రెండ్స్, అరిసెలు. బాయ్ ఫ్రెండ్స్.